ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్ అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి కేసులో ఎన్ఆర్ఐ అమృత్పాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బియాస్లో సోమవారం సాయంత్రం ఫౌజా సింగ్ రోడ్డుపై నడుస్తుండగా అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన గాల్లో ఎగిరి 7 అడుగుల దూరంలో పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు దాన్ని ఎన్ఆర్ఐ అమృత్పాల్ ధిల్లాన్ నడిపినట్లు గుర్తించి నిన్న అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. జలంధర్కు చెందిన అమృత్పాల్ కుటుంబంతో సహా కెనడాలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే స్వదేశానికి వచ్చిన ఆయన పని మీద భోగ్పూర్ వెళ్లి తిరిగి వస్తుండగా ఫౌజా సింగ్ ను ఢీకొట్టాడు. తానే ఈ ప్రమాదానికి కారణమని అమృత్పాల్ విచారణలో అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.